సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే ది లేక్ ఐజిల్ ఆఫ్ ఇన్నిష్ ఫ్రీ అనే పోయం మనం చెప్పబోతున్నాం. ఈ యొక్క పోయం అంటే అతను ఒక పోయేట్, ఇందులో ఉన్న పోయేట్ విలియం బట్లర్ ఈట్స్ అనుకుందాం. పోనీ అతను సిటీ లైఫ్ అతను నచ్చలేదు. సిటీ లైఫ్ వదిలి ఎక్కడికో దూరంగా ఉన్న ద్వీపం ఐలాండ్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. సిటీ లైఫ్ మీద అతను బోర్ కొట్టేస్తుంది. మరి ఎన్ని కష్టాలు పడ్డాడు సిటీ లైఫ్ లో. సో అంటే ఇన్నిస్ ఫ్రీ అని ఒక ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇన్నిస్ ఫ్రీ అంటే ఆ ప్రాంతం చాలా చక్కగా, చాలా పీస్ఫుల్ గా, హార్మోనియన్ ఉంటదంట. అది మెయిన్ కంటెంట్. ఇప్పుడు ఈ పోమ్ ఒక వెళ్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ది వెల్ నోన్ పోమ్ ఎక్స్ప్లోర్స్ ది పోయిట్స్ లాంగింగ్ ఫర్ ది పీస్ అండ్ ట్రాంక్విల్ ఆఫ్ ఇన్నిస్ ఫ్రీ, ఏ ప్లేస్ వేర్ హీ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ యాజ్ ఎ బాయ్. దిస్ పోమ్ ఈస్ ఎ లిరిక్. ది లేక్ సరస్సు, ది లేక్ ఐల్ అ సైలెంట్ ఫామ్ ఇన్నిస్ ఫ్రీ. ఇన్ అంటే ఏంటి? సత్రం అనమాట. అది చాలా ఉచితంగా లభిస్తుంది అంట. అంటే ఈ ప్లేస్ ఉచితంగా లభిస్తుందంట. ఇన్నిస్ ఫ్రీ అదమ్మా దీని టైటిల్ కి అర్థం. అది సరస్సు దగ్గర ఉంటది. అసలు ఐలాండ్ అంటే ఏంటి? ఐలాండ్ అంటే మొత్తం వాటర్ మధ్యలో ఒక ల్యాండ్ ఉంటది చూసారా. ఇది ఒక ద్వీపం ఉంటది సముద్ర సరస్సు మధ్యలో. ఇది ఒక ఫ్రీ అన్నమాట. వాళ్ళకి ఈ ఒక ప్లేస్ అనేది చాలా ఫ్రీగా, పీస్ఫుల్ గా ఉంటదని అర్థం. ఈ పోయం లో విలియం బట్లర్ గారికి చాలా సిటీ లైఫ్ విరక్తి పుట్టి అతను ఇన్నిస్ ఫ్రీకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇన్నిస్ ఫ్రీ అంటే సరస్సు మధ్యలో ఒక ద్వీపం అనమాట. అది ఏంటంటే చాలా పీస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా ఉంటది. అసలు ఆ సిటీ లైఫ్ లో మనిషి బతకాలంటే రకరకాల ఫెసిలిటీస్ అవన్నీ ఉండాలి. అవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. కానీ పొల్యూషన్ ఉంటది, రకరకాల ఉంటూ ఉంటాయి. అదంతా అతనికి నచ్చదు. సో అతను ఇన్నిస్ ఫ్రీ వెళ్ళిపోదాం అనుకుంటాడు. అక్కడ ఎందుకంటే అక్కడ పీస్, ప్రశాంతత ఉంటది. అక్కడ ట్రాంక్విలిటీ అంటే ఏంటి? పీస్ అనేది ఉంటది ఇన్నిస్ ఫ్రీలో అది అనుకుంటాడు. ది వెల్ నోన్ పోయిట్ ఎక్స్ప్లోర్స్ అంటే వెతుకుతాడు. ప్రశాంతత అనేది ఇన్నిస్ ఫ్రీలో దొరుకుతుందని అనుకుంటాడు. ఈ సిటీలో అంటే రకరకాల ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ మనం నచ్చలేదు. అవన్నీ కూడా ఇతను దానికి డిఫరెంట్ గా ఇన్నిస్ ఫ్రీలో ఉండి అక్కడ అంటే సిటీ లైఫ్ లో ఉంటే రకరకాలుగా ఉండాలి. ఏసీ దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. అది ఇన్నిస్ ఫ్రీలో ఫ్రీగా నేచర్ నుంచి వచ్చే లభిస్తుంది మనకి అని అనుకుంటాడు. అందుకే అతను ఇన్నిస్ ఫ్రీ వెళ్దామని అనుకుంటాడు. ఆ సిటీలో ఉంటే మనుషులు క్రియేట్ చేసే సిటీలో ఉండడం కంటే ప్రశాంతత ఇన్నిస్ ఫ్రీలో ఉంటే హ్యాపీగా నేచర్ అనుభవించవచ్చు అని విలియం బట్లర్ ఈట్స్ గారు అనుకుంటారు. అందుకే అతను దేర్ స్పెంట్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువసేపు యాజ్ అ బాయ్ ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని అతను ఇన్నిస్ ఫ్రీలోనే అతను గడిపాడు. ఈ పోయం లిరిక్ అంటే పాట చెప్తే పాద్యాలు కూడా పాట రూపంలో పాడుతారు కదా, అలా ఉంటుంది ఈ పోయం. లిరిక్ అంటే పాట రూపంలో ఉండేది. ఇప్పుడు పోయం దగ్గరికి వెళ్దాం. ఐ విల్ అరైజ్ అండ్ గో నౌ అండ్ గో టు ఇన్నిస్ ఫ్రీ అండ్ స్మాల్ క్యాబిన్ బిల్డ్ దేర్ ఆఫ్ క్లే అండ్ వాటిల్స్ మేడ్ 9 bean roads and will I have there a hive for the honeybee and I'll live alone in the bee loud glade. So I will arise and go now and go to ఇన్నిస్ ఫ్రీ. ఇన్నిస్ ఫ్రీ అంటే ఫ్రీగా ఉన్న ఒక ప్లేస్, నేచర్ నుంచి పుట్టుకొచ్చింది, మనుషులు తయారు చేసింది కాదు. సో నేను ఇప్పుడే లెగిసి వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇన్నిస్ ఫ్రీకి వెళ్ళిపోతాను. అండ్ స్మాల్ క్యాబిన్ బిల్డ్ దేర్, అక్కడే ఇన్నిస్ ఫ్రీలో నేను ఒక స్మాల్ చిన్న క్యాబిన్ నేను కట్టుకుంటాను, మట్టితో క్లేతో కట్టుకుంటాను. అండ్ వాటిల్స్ మేడ్ మీన్స్ ఏంటి అంటే ట్విస్టెడ్ స్టిక్స్ ఫర్ మేకింగ్ ఫెన్సెస్ వాల్స్ అంటాను. ఇలా ఉంటుంది వాటిల్స్ తో. అంటే ఈ విధంగా ఒక ఇన్నిస్ ఫ్రీ ఉన్న ప్రాంతంలో సరస్సు మధ్యలో ద్వీపం దగ్గర ఈ ఒక ఇల్లు కట్టించుకొని అక్కడ ఉంటానని అనుకుంటున్నారు మన విలియం బట్లర్ ఈట్స్ గారు. 9 bean rows will I have there and a hive for the honeybee. So అండ్ లివ్ ఇంకేం చేస్తాడంటే 9 bean rows will I have there అంటే 9 bean rows అనేది వేసుకుంటాడంట. ఇలాగా పంట 9 bean rows 1 2 3 4 5 6 7 8 అలా 9 bean rows వేసుకుంటాడంట. సో 9 bean rows will have అక్కడ వేసుకుంటాడంట. అండ్ హై ఫర్ హనీబీస్, హనీబీ పెంచుకుంటాడు. హనీబీ పొట్టును పెంచుకుంటాడు. అంటే పాడవకుండా ఉన్న పదార్థం ఏదైనా ఉంది అంటే హనీబీ కింద అంటారు. అందుకే హనీబీ పొట్టును కూడా వేసుకుంటాడంట. అండ్ లివ్ అలోన్ ఇన్ ఏ బీ లౌడ్ గ్లేడ్ అంటే సిటీలో బీ లౌడ్ గ్లేడ్ అంటే హనీ బీ సౌండ్ చేస్తారు కదా, ఆ సౌండ్స్ మధ్యలో ఒంటరిగా ఉందాం అనుకుంటాడు. సిటీలో ఆ పొల్యూషన్ మధ్యలో సౌండ్ చేసే బదులు అతనికి తేనెటీగలు ఎక్కువ లౌడ్ గా సౌండ్ చేసేవి అతనికి నచ్చితే అక్కడ ఉండడే బెటర్ అని అనుకుంటాడు. గ్లేడ్ అంటే ఒక ఓపెన్ స్పేస్ కింద లెక్క. అలా అతను భావిస్తాడు. ఐ షల్ హ్యావ్ సమ్ పీస్ దేర్. సో నాకు ఇక్కడ చాలా పీస్ ఉంది, ప్రశాంతత ఉంది. ఇన్నిస్ ఫ్రీలో చాలా ఆనందంగా ఉంది. సో ఫర్ పీస్ కమ్స్ డ్రాపింగ్స్ లో, కానీ స్లోగా వస్తుంది, ప్రధానంగా మెల్లిగా వస్తుంది, కానీ వచ్చిన మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇక్కడ అని చెప్తున్నాడు. డ్రాపింగ్ ఫ్రమ్ ది వెయిల్స్ ఆఫ్ ది మార్నింగ్ టు వేర్ ది క్రికెట్ సింగ్స్. సో పొగమంచు
ఉదయాన్నే పొగమంచు కురిసినప్పుడు అందులో నుంచి వాటర్ వస్తే ఎంత ఆనందంగా ఉంటది. అలాగా అలా అక్కడ ఉందంట మన ఇన్నిస్ ఫ్రీలో. సో వెయిల్స్ అంటే ముసుగు. సో ముసుగులో నుంచి బయటికి వస్తే పొగమంచు, ఒకసారి దాని ఒక మంచు వాటర్ బయటికి వస్తే ఎలా ఉంటది, చాలా ఆనందంగా ఉంటది. అంత ఆహ్లాదకరంగా ఉందంట అక్కడ. సో వేది క్రికెట్ సింగ్స్ అక్కడే కీచరాయి కూడా పాట పాడుతుందంట. కీచరాయి అంటే కీచరాయి ఒక స్మాల్ ఇన్సెక్ట్స్ అమ్మా, ఇది యాంట్ అండ్ క్రికెట్ లో ఉంటది మీకు 8 లో. ఆ కీచరాయి కూడా పాటలు పాడుతుంటే బాగా ఆహ్లాదకరంగా ఉందంట. సో అక్కడ పంట వేసుకున్నాడు, అక్కడేమో హనీబీ గూడి దగ్గర ఆ సౌండ్ దగ్గర ఉందాం అనుకుంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడు, పొగమంచు అనుభవిస్తున్నాడు. స్లోగా ఉదయం పడుతుంది. సో అతను పీస్ కూడా ఉంది, చాలా స్లోగా వస్తుంది, చాలా ఆనందంగా ఉంది. దేర్ మిడ్ నైట్స్ ఆల్ గ్లిమ్మర్ అండ్ నూన్ ఏ పర్పుల్ గ్లో. టీచర్ అంటే ఇలా ఉంటదమ్మా, అది సాంగ్స్ పాడుతుందన్న. ఇది ఇలా ఈ విధంగా ఉంటది, సౌండ్స్ చేస్తుంది. ఇట్స్ ఆల్ ఏ గ్లిమ్మర్. మా మిడ్ నైట్ అర్ధరాత్రి అంటే గ్లిమ్మర్ కాంతివంతంగా ఉంటుందంటారు ఇండస్ట్రీలో. అండ్ నూనె పర్పుల్ గ్లో. మధ్యాహ్నం పూటలు ఎండ ఉంటుంది కదా, ఆ ఎండ అంటే అక్కడ ఎలా కనిపిస్తుందంటే ఆకాశం ఎండకి పర్పుల్ కలర్ లో కనిపిస్తుందంట. ఈవినింగ్ అయితే ఫుల్ ఆఫ్ లినెట్ సింగ్స్. లినెట్ పక్షి ఉంటాయి కదా, బింగ్స్ ఎగురుతున్నాయంట గాల్లో. సో అవన్నీ ఆహ్లాదకరంగా ఇతనికి అనిపిస్తూ ఉన్నాయంట. ఏంటి అక్కడ ప్రశాంతత దొరుకుతుందంట, చాలా ప్రశాంతత కొద్దిగా వస్తుందంట. పొగమంచు వస్తుంది కదా, వస్తుంది చల్లటి వాటర్, అలా వస్తుందంట ప్రశాంతత. అప్పుడు క్రికెట్ సింగ్స్ కీచరాయిలు పాట పాడుతున్నాయంటే ఇండస్ట్రీలో. అందులో అర్ధరాత్రి చాలా ఆహ్లాదకరంగా మంచి గ్లిమ్మర్ కాంతివంతం మెరిసిపోతుంది. అర్ధరాత్రి మధ్యాహ్నం పూటలో ఎండకి ఆకాశంలో పర్పుల్ కలర్ లో కనిపిస్తుందంట. అండ్ ఈవినింగ్ పూటలో నుంచి లినిట్ పక్షులు గాలిలో ఎగురుతున్నాయంట. సో చాలా ఆహ్లాదకరంగా ఉందంట ఇండస్ట్రీలో. ఇది సెకండ్ స్టాండర్డ్ అర్థం. ఐ విల్ అరైజ్ అండ్ గో నౌ ఫర్ ఆల్వేస్ నైట్ అండ్ డే. సో నాకు ఇంకా ఇక్కడ కోటు నశించిపోయింది, వెంటనే నన్ను పిలుస్తుంది, వెంటనే వెళ్ళిపోవాలి. సో రాత్రి ఫర్ ఆల్వేస్ నైట్ అండ్ డే, అక్కడ రాత్రి అయినా డే అయినా ఎంతో ఆహ్లాదకరం. నైట్ టైమ్ గ్లిమ్మర్ కాంతివంతంగా మెరిసిపోతుంది. డే అంటే పర్పుల్ కలర్ లో ఉంటది. ఈవినింగ్ రకరకాల పక్షులు ఎగురుతూ ఉంటాయి. సో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటే కవి చిన్నప్పుడు అక్కడ ఉన్నాడంట. పెద్ద అయిన తర్వాత విలియం బట్లర్ రీడ్స్ గారు సిటీలో ఉన్నారంట. సిటీ లైఫ్ అతనికి బాగా నచ్చలేదంట. అందుకే చిన్నప్పుడు ఎక్కడైతే ఇండస్ట్రీలో ఉన్నానో అక్కడికి వెళ్ళిపోదామని మళ్ళీ అది అతను అనుకుంటున్నారు. సో ఐ హియర్ లేక్ వాటర్ ల్యాపింగ్ విత్ లో సౌండ్స్ ఆన్ ది షోర్. అంటే ఇది ఒక సముద్రం అయితే, ఇది ఒక చెరువు అయితే, ఇక్కడ ఒక గోడ ఉందనుకోండి. ఒకేసారి వాటర్ ఇలా వస్తున్నప్పుడు ఈ గోడ మీదకి వెళ్తున్నప్పుడు రకరకాల సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ ఇతనికి పిలుస్తున్నాయి అనమాట. ఆ సౌండ్స్ ఇతనికి వినిపిస్తున్నాయి. సో బై స్టాండ్ ఆన్ ది రోడ్ వే ఆర్ ది పేమెంట్స్ గ్రే. షోర్ అంటే గొట్టికి వస్తున్న వాటర్ సౌండ్స్ ఇతనికి పిలుస్తున్నాయంట, రమ్మని ఇండస్ట్రీకి రమ్మని. ఆ విధంగా కంపేర్ చేస్తున్నాడు. సో వైల్ ఐ స్టాండ్ ఆన్ ది రోడ్ వే ఆర్ ఆన్ ది పేమెంట్ గ్రే. రోడ్డు మీద ఇచ్చినప్పుడు పేమెంట్స్ అంటే ఫుట్ పాత్స్ బూడిద రంగులో ఉన్నాయి. అదే నేచర్ లో ఉంటే పచ్చదనంగా గ్రీన్ కలర్ లో ఉంటాయని అతను అనుకుంటున్నాడు. అంటే సిటీలో గ్రే కలర్ బూడిద రంగులో కనిపిస్తే అదే నేచర్ లో పచ్చగా కనిపిస్తాయని అతను అనుకుంటున్నాడు. సిటీలో చూస్తే అంతా బూడిద రంగులు ఉన్నాయి, అది ఇండస్ట్రీలో అయితే మొత్తం అంతా పచ్చదనంగా చాలా ఆహ్లాదకరంగా ప్లెజెంట్ గా ఉంటదని అతను భావిస్తున్నాడు. ఐ హియర్ ఇట్ ఇన్ ది డీప్ హార్ట్స్ వన్ కోర్. ఎందుకంటే అతనికి ఆ నది దగ్గర వాటర్ సౌండ్ గొట్టికి తగులుతే నది వాటర్, అలాగా అతని హృదయం అలా అస్తమాను కృంగ తీసేస్తుంది, వెళ్ళిపోనిపిస్తుంది. చిన్నతనంలో అక్కడ ఉండేవాడిని, చాలా బాగుండేవాడిని, చిన్నతనంలో అక్కడ ఉండేవాడిని, చాలా హ్యాపీగా ఉన్నాను అని అక్కడికి వెళ్ళిపోదాము అని అతనికి ఇక్కడ ఉండే అతను అసలు నచ్చలేదన్నమాట. సో అందుకే అతను చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఇండస్ట్రీలో అదే ప్లేస్ కి వెళ్ళిపోదామని అతను చాలా మనసులో దృఢంగా అనుకుంటాడు. అతను సిటీ లైఫ్ నచ్చలేదు. సిటీ లైఫ్ లో మరి ఎన్నో కష్టాలు పడ్డాడు, అవి నచ్చలేదు. అక్కడే ఇల్లు కట్టుకోవాలి, అక్కడ ఉందని అనుకుంటాడు. ఒకసారి షార్ట్ గా చెప్తాను, పోయి చూడమ్మా. సో ఇతను ఏంటంటే వెళ్ళని పోవులు రాబర్ట్ విలియం బట్లర్ రీడ్ గారు, అతను ఏమో చిన్నతనం అతను ఇండస్ట్రీ అనే ఒక నేచర్ ఒక ప్లేస్ ఉండేవారు. ఆ ప్లేస్ చాలా బాగుండేది, అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటాడు. సో అక్కడే చిన్న క్యాబిన్ కట్టుకొని, అక్కడే నేను చిన్న క్యాబిన్ బ్యాటిల్స్ అంటే ఇంత చూపించిన ఫోటో అలాంటి ఇల్లు కట్టుకొని 9 బీన్ రోజ్ 9 రకాల పంటలు వేసుకొని, అక్కడే ఒక హనీబీ ఒక తేనె పుట్ట వేసుకొని అక్కడే ఒంటరిగా ఉందాం అనుకుంటున్నాడు, సిటీకి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా. సో అండ్ ఇంకా అతను ప్రశాంతత కోరుకుంటున్నాడు. ఆ ప్రశాంతత అతనికి వస్తుంది, మెల్లిగా వస్తుంది. ఎలా వస్తుందంటే ఆ ప్రశాంతత సముద్ర మంచు నుంచి వచ్చిన వాటర్ చల్లదనం మొహానికి తాగితే ఎలా ఉంటుందో అంత ఆనందంగా వస్తుంది ప్రశాంతత మెల్లగా. సో అక్కడే కీచరాయిలు పాట పాడుతున్నాయంటే ఇండస్ట్రీలో. అండ్ అర్ధరాత్రి పూటలంతా గ్లిమ్మర్స్ మెరిసిపోతుందంట, షైనింగ్స్ తో, స్టార్స్ తో. మధ్యాహ్నం పూటలంతా ఇండస్ట్రీలో
పర్పుల్ కలర్ ఆకాశం పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది అంటే ఎండకి చాలా ఆహ్లాదకరంగా ఉందంట చూడగానే. అండ్ ఈవినింగ్ పూట్ల లినిట్ పక్షులు ఎగురుతున్నాయి అంట గాల్లో. అండ్ ఇవన్నీ చూసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోతాడు అతను. సో అలాగా మధ్య చెరువులో వాటర్ ఒకేసారి పక్క గోడకి తగలగానే వాటర్ సౌండ్ తగలగానే ఒక సౌండ్ వస్తుంది కదా, అలాగా అతని మైండ్ కూడా అలా అయిపోతుంది అక్కడికి వెళ్ళిపోవాలని. ఇవన్నీ చూసి అతని మనసంతా ఈ యొక్క వాటర్ సౌండ్ నది షోర్ బై పడగానే షోర్ గొట్టు మీద పడగానే సౌండ్ ఎలాగొస్తుందో అతని హృదయం కూడా అలాగే గట్టిగా ఒకేసారి ఉద్భవిస్తుంది. వెంటనే ఇన్నిస్ఫ్రీకి వెళ్ళిపోవాలని. ఇదే మా పోమ్. సో ఒక సమ్మరీగా చెప్తాను చూడండి అమ్మా, ఈ పోమ్ మళ్ళీ ఇంకోసారి సమ్మరీగా చెప్తాను. ఒక బాలుడు తను చాలా ఎక్కువ కాలం గడిపిన ప్రశాంతమైన ఇన్నిస్ఫ్రీ అనే సరస్సులో కూడిన ద్వీపం గురించి రచయిత విలియం బట్లర్ ఈట్స్ రచింపబడుతున్నాడు. లేక్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ అనే ఒక పద్యంలో తెలియజేస్తున్నాడు. ఈ పద్యం ఒక లిరిక్ అంటే పాట రూపంలో ఉంటది. ఎల్లప్పుడూ చాలా రద్దీగా ఉండే లండన్ నగరం అన్నమాట. ఇది లండన్ నగర నుంచి తప్పించుకోవాలని జీవించాలని కవి కోరుకుంటాడు. ప్రశాంతమైన ఇన్నిస్ఫ్రీ యొక్క సరస్సుని సందర్శించాలనుకుంటాడు. కవి తన బాల్య జీవితం గుర్తు చేయబడుతుంది. చిన్నప్పుడు ఇన్నిస్ఫ్రీ ఉన్నాడు, అక్కడ వెళ్లి అక్కడే ఒంటరిగా ప్రశాంతంగా జీవించాలని కవి కోరుకుంటాడు. ఈ విషయాన్ని అతనే తెలియజేస్తాడు. అక్కడే ఉండాలని కవి కోరుకుంటాడు. అక్కడ తన జీవనమైన ఆహారంకైనా 9 తను చిక్కుడు మొక్కలను మరియు తేనెటీగల పుట్టలను అతను పెంచుకుంటాడు. ఆహారానికి 9 రకాల పంటలు బీన్ రోజును వేసుకుంటాడు. కవి ఆ సరస్సు యొక్క ప్రశాంతమైన మరియు అందమైన సరస్సులను వర్ణిస్తాడు. సో ప్రకాశిస్తున్న నక్షత్రాలు, వెలుగుతో ఉన్న సూర్యుడు మరియు ఆకాశంలో ఎగురుతున్న పక్షులు తనకు ఎంతో ప్రశాంతను ఇస్తుంది అని చెప్తున్నాడు కవి. క్రికెట్ అనే పేరుగల ఒక కీటకం పాడే పాటను వింటుంటే ఈ కవికి తనకు ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని విలియం బట్లర్ ఈట్స్ గా చెప్తున్నారు. ఇన్నిస్ఫ్రీ యొక్క సరస్సు ప్రాంతానికి వెళ్లాలని తీవ్రంగా కోరుకుంటాడు. ఇన్నిస్ఫ్రీ కవి యొక్క మానసిక పరిస్థితికి ప్రధాని నిలుస్తుంది. కవి కోరుకునే వాటినంతని అందించే ఒక చక్కని ప్రశాంత ద్వీపమే ఇన్నిస్ఫ్రీ. కవి ఇంత అందమైన ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన ఇన్నిస్ఫ్రీ కవి చాలా దూరంగా నివసిస్తున్నాడు, అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ది మెయిన్ థీమ్ ఇన్ దిస్ లెసన్, ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే నేచర్ వర్సెస్ సివిలైజేషన్. సో అది మెయిన్ థీమ్ గా నడుస్తుంది అన్నమాట. సో మోరల్ ఏంటంటే ది లేక్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ ఇస్ దట్ సిటీ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ మెటీరియలిజం. అతను మెటీరియలిజం ఇష్టం ఉండదు, ఆర్టిఫిషియల్ ఇష్టం ఉండదు, నేచురల్ అంటే ఇష్టం. అందుకే ఇన్నిస్ఫ్రీని కోరుకుంటాడు మన విలియం బట్లర్స్ రచయిత. థ్యాంక్ యూ అమ్మా. ఇది లెసన్ ప్లేలిస్ట్ లో నీట్ గా నేను ప్రోజ్ వేరుగా, పోయిటరీ వేరుగా, సప్లిమెంట్ రీడింగ్స్ వేరుగా పెట్టాను. ఈ 3 కలిపి యూనిట్ వైజ్ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేసుకున్నామా. థ్యాంక్ యూ సో మచ్.